Dear friends, welcome back to our channel Sahastra 26, the knowledge of English. Before watching this video, a small request for you. Please do subscribe, do like, do comment and do share. మనకి ఇవ్వబడిన క్వశ్చన్ ఏంటి? దే డాష్ ఏ కార్. ఓకే, ఆప్షన్స్ హ్యావ్, హీస్ హ్యావింగ్. అందులో ఏది కరెక్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. ఇక్కడ చూడండి, హ్యావ్ అనే వెబ్ని మనం రెండు రకాల సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ ఏంటి? టు పాజెస్, కలిగి ఉండుట. సెకండ్ కేస్ ఏంటంటే టు డ్రింక్, టు ఈట్, టు ఎక్స్పీరియన్స్, టు ఎంజాయ్, అంటే తాగుట, తినుట, ఆనందించుట, అనుభవించుట అనే సందర్భాల్లో, అంటే అనే అర్థాలతో మనం రెండో సందర్భంలో ఈ హ్యావ్ని యూజ్ చేస్తుంటాం. అయితే ద పాయింట్ ఈస్, ఇక్కడ విషయం ఏంటంటే టు పాజెస్ అంటే కలిగి ఉండుట అనే అర్థంలో హ్యావ్ని యూజ్ చేసేటప్పుడు మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేయరాదు. అంటే హ్యావ్నే టు పాజెస్ అనే మీనింగ్లో మనం యూజ్ చేసేటప్పుడు ఇంగ్ ఫామ్లో యూజ్ చేయకూడదు. మిగతా అర్థాలతో యూజ్ చేసేటప్పుడు మనం ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా యూజ్ చేయవచ్చు. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ హ్యావ్. ఎందువల్లంటే ఇక్కడ దే డాష్ ఏ కార్ అని అంటే వాళ్ళు కారు కలిగి ఉన్నారని చెప్పి మనం చెప్పబోతున్నాం. కలిగి ఉండుట అని చెప్పి మనం అర్థంలో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ హ్యావ్ యూజ్ చేయాలి, అంతేగాని హీజ్ హ్యావింగ్ యూజ్ చేయరాదు. ఓకే, ద ఆన్సర్ ఈస్ దే హ్యావ్ ఏ కార్. ఓకే, ఇప్పుడు కాస్త ఎక్స్ప్లెనేషన్ చెప్తా చూడండి. హీ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. ఎందువల్లంటే కలిగి ఉన్నారు అంటే అతను ఎక్కువగా డబ్బు కలిగి ఉన్నాడని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇలా హ్యాస్ ఏ లాట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు, అంతేగాని హీస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పి మనం చెప్పకూడదు. దే హ్యావ్ క్వాలిఫికేషన్, వాళ్ళు క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు, ఇట్స్ ఓకే, అంతేగాని దే ఆర్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ చెప్పి మనం చెప్పకూడదు. హీ హ్యాస్ ఏ ఫోన్, అతను ఫోన్ కలిగి ఉన్నాడు, ఇట్స్ ఓకే, అంతేగాని హీస్ హ్యావింగ్ ఏ ఫోన్ అని చెప్పి మనం చెప్పకూడదు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా కలిగి ఉండుట, టు పొజెస్ అనే మీనింగ్ని ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఈ సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్ యూజ్ చేయకూడదు. సెకండ్, ఐ యామ్ హ్యావింగ్ మిల్క్, నేను పాలు తాగుతూ ఉన్నాను, ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో ఈ సందర్భంలో మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేయొచ్చు. దే వర్ హ్యావింగ్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ తింటూ ఉన్నారు, ఇట్స్ ఓకే. నెక్స్ట్, ద బేబీ ఈజ్ హ్యావింగ్ ఏ బాత్, అంటే ఆ బేబీ స్నానం చేస్తుంది. ఇక్కడ చూడండి, బాత్ ముందు ఏ అనే ఆర్టికల్ ఖచ్చితంగా యూజ్ చేస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కీప్ లెర్నింగ్.